హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్ ఇడ్లీ ప్లస్ ఆకుకూరలతో చూపిస్తున్నాను. కావాల్సినవి ఆనియన్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేయాలి. జీలకర్ర, సాల్ట్, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, నానబెట్టిన పచ్చిపప్పు, కొంచెం పచ్చిపల్లీలు, కొత్తిమీర, తోటకూర, పాలకూర, ములగాకు, కొంచెం కరివేపాకు, చుక్కకూర అన్ని సన్నగా కట్ చేయాలంటే చుక్కకూర కొంచెమే వాడాలి. చుక్కకూర ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. తోటకూర, పాలకూర, ములగాకు ఎంతైనా వాడుకోవచ్చండి. జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, పెసలు, మినుములు, గోధుమలు, శనగలు నైట్ నానబెట్టి పొద్దున్న మిక్సీ వేయాలి. ఇది వెంటనే కూడా చాలా బాగా వస్తుందండి. మనం మిక్సీ చేసిన పిండిలో కట్ చేసిన ఆకుకూరలు, తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తం మన పని చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి కలిపి ఇక్కడ ఒకటి గమనించండి, పిండి తక్కువ మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ. ఇవి చాలా గుల్లగా వస్తాయండి. ఇది ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ పోసి ప్లేట్కి నెయ్యి రాసి స్లో ఫ్లేమ్లో మాత్రమే వండుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం అన్ని పచ్చి వాడాం కాబట్టి ఇది స్లోగా మాత్రమే బాగా బాయిల్ అవుతుంది. స్లో ఫ్లేమ్లో మాత్రమే వండుకోండి. చాలా హెల్దీ ఐటమ్ అండి. ఆకుకూరలు అనేసరికి బాగలేదని అనుకోవద్దు. మామూలు ఇడ్లీ 4 తిని రోగాలు తెచ్చుకున్నామని ఇడ్లీ ఒక్కటి తిని హెల్దీ చేసుకోవడం మంచిది కదండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.